హాయ్ ఫ్రెండ్స్, ఈ నర్సరీలో 140 రకాల అరుదైన పళ్ళ మొక్కలు దొరుకుతున్నాయి. అలానే పెరీనియల్ పూల మొక్కలు, ఇండోర్ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ప్లాంట్స్ కి కావాల్సిన ఎరువులు, పార్ట్స్ కూడా దొరుకుతున్నాయి. ముందుగా అరుదైన పళ్ళ మొక్కల గురించి మాట్లాడుకుందాం పదండి. ఇది వచ్చి నానీ ఫ్రూట్ అండి. నాని ఫ్రూట్ ఇదేంటి సార్? ఇది ఇది బత్తాయి అమ్మ, సేమ్ బత్తాయి, పెద్ద పెద్ద చెట్టు. ఇంత చెట్టు. పెద్దది కూడా మీకు 200 250లోనే ఆహా. వస్తుంది, ప్యాకెట్ చిన్నది కాబట్టి. మ్మ్. ఇది నానీ ఫ్రూట్, హైలీ మెడిసినల్ ఫ్రూట్ అండి. మ్మ్. నానీ ఫ్రూట్ తో ఆల్మోస్ట్ 167 బై ప్రోడక్ట్స్ తయారవుతాయి దీంట్లో. ఓ. బ్యూటిఫికే దానికి యూస్ వాడతారు, కెమికల్ కి వాడతారు, న్యూట్రిషన్స్ కి వాడతారు, తర్వాత పెస్టిసైడ్స్ లో వాడతారు. చాలా ఇటుకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది నానీ ఫ్రూట్ అంటారు దీన్ని. ఈవెన్ దీని గురించి బైబిల్లో కూడా చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ గాడ్స్ ప్లాంట్ అంటారు, గాడ్స్ ట్రీ అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే సర్వరోగ నివారిణి. సో ఒక దేవుడు ఎలాగైతే చూసుకుంటారో అని వాళ్ళ నమ్మకం, అలాగే ఈ మొక్క వాళ్ళు ప్రతి ఇంట్లో ఉండేది. సో అలాంటిది అనమాట. దిస్ ఇస్ దట్ సచ్ కైండ్ ఆఫ్ ప్లాంట్ అనమాట. ఇది క్యాష్యూ అండి, క్యాషు, జీడి మామిడి. జీడి మామిడి, క్యాష్యూ ప్లాంట్ గ్రాఫ్టెడ్ అండి. ఆహా. మనకి ఇది మిద్దె తోట మీదే క్యాష్యూస్ వస్తాయండి. మ్మ్. ఇది వచ్చి మీకు లాంగ్ మల్బెరీ. ఇందాక మల్బెరీ చూసాం కదా సాయి దూత్, దీంట్లో లాంగ్ అండి, రెడ్ది ఆహా. సాయి మల్బెరీ కూడా అంటారు దీన్ని. ఇక్కడ చూసారంటే ఇది జుజుబీ. జుజుబీ పేరు కూడా బాగుందండి, పేరు బాగుంది. ఏదో మంత్రించినట్టు జుజుబీ జుజుబీ అన్నట్టు ఉంటుంది. ఇది జుజుబీ అండి, చాలా హైలీ సిట్రస్ ఫ్రూట్. ఇది ఆహా. చాలా బాగుంటుంది. న్యూ ఇది కూడా లీవ్స్ వస్తున్నాయి అప్పుడు, ఎంత అంత కలర్ఫుల్ రెడ్ గా ఉంటుంది, చెట్టు నిండా కాయలు వస్తాయండి, చాలా బాగుంటుంది ఇది జుజుబీ. ఇది సార్. ఇది ఇందాక చూసాం కదమ్మా, ఆమ్రా సేమ్, కానీ ఇది ఏంటంటే నాన్ గ్రాఫ్టెడ్, ఆహా. నేలకి వేసుకునే వాళ్ళకి. ఇది వచ్చి సీడ్లెస్ నేరేడు. ఇందాక మామూలుగా మనం బడోలి నేరేడు చూసాము, ఇది సీడ్లెస్ నేరేడు. సీడ్ ఉండదు, గ్రీన్ గానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఉసిరిలో మనం ఇందాక పప్పు ఉసిరి చూసాము, ఇది మామూలు నేల ఉసిరి అంట. నేల ఉసిరి అనుకున్నా కూడా నేలకి వేసుకోవడానికి ఉసిరి. గ్రాఫ్టెడ్ ఇది మనం మిద్దె తోట మీద కూడా పెట్టుకోవచ్చు. పచ్చళ్ళకి, పూజలకి. ఇప్పుడు మామూలుగా వచ్చే శ్రావణ మాసం తర్వాత ఇప్పుడు ఏదో కార్తీక మాసం, ఆ టైంలో దీన్ని పూజలు చేస్తారు. సో ఎక్కడో గుడి దగ్గర చేసుకోవడం వేరే, మన ఇంట్లోనే ఒక ఉసిరి మొక్క ఉంది అనుకోండి, దానికి చేసుకోవడం వేరే. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది జబూటీ కబా. జబూటీ కబా అనేది మీరు ఈవెన్ గూగుల్లో నేను చెప్పడం కంటే సెర్చ్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆ మొక్క ఎలా ఉంటుందా అనేసి. మొత్తం స్టెమ్ కంటుకొని కాయలు వస్తాయండి ఇది. అంటే మామూలుగా ఇలా ట్విగ్స్ వచ్చి రాదు, ఇది డైరెక్ట్ అంటుకొనే ఉంటాయి. సో చాలా బాగుంటుంది. ఇది బ్లడ్ థిన్నింగ్ చేస్తుంది, హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది. ఇది బ్లడ్ ప్యూరిఫైయర్, థిన్నింగ్ చేస్తుంది. తర్వాత అది కాకుండా కొలెస్ట్రాల్, బ్లడ్లో కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతుందో దాన్ని అరికట్టడం కూడా చాలా హెల్ప్ చేస్తుంది. హైలీ న్యూట్రిషియస్ అండ్ మెడిసినల్లీ బెనిఫిషియల్ ప్లాంట్. కాకపోతే ఇది గ్రాఫ్టెడ్ రాదండి మన దగ్గర, ఇది నేలకు మాత్రమే. 8 to 9 years కి ఫ్రూట్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. చెట్టు నిండా అంటుకొని కాయలు వస్తాయి అన్నమాట. మనం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఓపిక పట్టామంటే ఫ్రూట్స్ అనేవి బాగా తినొచ్చు ఈ మొక్కలు పెట్టుకుంటే. యాక్చువల్ ఒక కాలంలో ఏంటంటే 50 సంవత్సరాల కోసం ముందే వేసేవాళ్ళు. అవును, మేము వేస్తే మా కొడుకులు మనవాళ్ళు తింటారు అన్నట్టు. కానీ ఇప్పుడు ఎవరు ఏంటంటే మేము వేస్తే మేము తినాలి, తర్వాత ఎవరు చూసారు అంటున్నారు. అలా కాకుండా ఇలాంటి మనం రక్షించుకుంటే ఏంటంటే ఇతర తరాలకు కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చి లిచీ ఫ్రూట్ అండి. ఇది మీకు 5 to 6 years పడుతుంది రావడానికి. 5 to 6 years. ఇది చూస్తున్నారు కదా, బత్తాయి అండి. బత్తాయి అదో కాయలతో ఉంది చెట్టు. ఇక్కడ చూస్తే మీకు బత్తాయి ఉంది. ఇవన్నీ 200-250లో ఉంటాయండి మొక్కలు. ఇవన్నీ 2 feet 3 feet కాయలకి రెడీగా ఉన్నవి. మోస్ట్ ఆఫ్ ఈ ప్యాకెట్ సైజులో అన్ని మీకు 200 to 250 రేంజ్ లోనే ఉంటాయి. ఈవెన్ అరుదైనవి రేర్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి 550, 600, 400 కొద్దిగా చేంజ్ అవుతుంది. మాక్సిమం యావరేజ్ ప్రైసింగ్ తీసుకుంటే మనది 250 పడుతుందండి, 200 to 250. ఇది హనుమాఫలం అండి. ఇందాక మనము రామఫలం చూసాము, సీతాఫలం చూసాము, అలాగే ఇది హనుమాఫలము. హనుమాఫలంలో ఆకులు కూడా మీకు చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కొక్క ఆకు సైజ్ చూసారంటే ఇంకా పెద్దగా అవుతుంది. ఇది ఇంకా పెద్దగా వస్తుంది, ఇంకా పెద్దగా అవుతుంది. కాయ కూడా బాగా పెద్దగా, హనుమంతుడు ఆకారంలా అంటారు దీన్ని, అంత పెద్దగా వస్తాయి. హనుమాఫలం అండి ఇది. ఇది సార్, ఇది సపోర్టేనా? ఇది కూడా సపోటా అమ్మా. ఇది వచ్చి కాలాపత్తి సపోటా. కాలాపత్తి సపోటా అంటే సార్ ఇది కాలాపత్తి సపోటా వచ్చేటప్పటికి ఏంటంటే స్కిన్ ఒలవచ్చు, పల్పు తినొచ్చు డైరెక్ట్ గా. ఇందాక మనం చూపించింది పాల సపోటాలో చాలా తిన్ ఉంటుంది, ఇది మనం కోసుకొని తినే టైప్. ఇది వచ్చి పీనట్ బటర్ ఫ్రూట్ అంటారండి. పీనట్ బటర్ వేరే, పీనట్ బటర్ ఫ్రూట్ వేరే అండి. మామూలుగా పీనట్ బటర్ అనేది మనకు హోటల్స్ లో దాంట్లో సర్వ్ చేస్తారు, అది కాదు. ఇది పీనట్ బటర్ పెట్టుకొని తినేది వేరే, ఇది వేరే అంటున్నారు. చూస్తా అంటే ఫ్రూట్ చూడండి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయా? వావ్, ఎంత బాగున్నాయి ఫ్రూట్స్.
ఓకే, ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవరింగ్ కూడా ఉంది. ఫ్లవరింగ్ కూడా ఉందండి. పీనట్ బటర్ టేస్ట్ వచ్చి కొద్దిగా చిలకల దుంపలాగా ఉంటుందండి. మామూలు అంటారు కదా స్వీట్ పొటాటో, స్వీట్ పొటాటో. ఆ టేస్ట్ లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఆలివ్ అండి, ఇండియన్ ఆలివ్. జల్పాయ్ కూడా అనడం జరుగుతుంది. ఇండియన్ ఆలివ్స్ మనకు వేరేది ఉంటుంది, సబ్ కాంటినెంట్ ఆలివ్ వేరే, ఇది వేరే. జీసీసీ అంటే మామూలు దుబాయ్, సౌదీలో అక్కడ అన్ని దొరికే ఆలివ్స్ వేరే, అవి పికల్ అండ్ ఆయిల్ జనరేట్ చేస్తాం. ఇది మామూలుగా యూస్ చేస్తాం మనం. ఇది మామూలుగా తినొచ్చా సార్? Edible. ముందు అడిగారని ఎందుకు అంటున్నారో తెలుసా అండి? ఇంతకంటే ముందు మనం ఒక వీడియో చేసామండి, ఆ వీడియో మీకు ఐ బటన్ లో వస్తుంది, అది ఒకసారి చూడండి. ఇంకోండి, ఇది మీరు అందాక అడిగారు కదా క్యాన్సర్ కి, ఇదే అండి లక్ష్మాఫలం. లక్ష్మఫలం. లక్ష్మాఫలం ఇది సోర్ సూప్ కూడా అంటారు, యాంటీ క్యాన్సీరియస్ ది కూడా. సో అందుకే కీమో ఫ్రూట్ కూడా అంటారు. కీమో అంటేనే క్యాన్సర్ కి ఇచ్చేది కీమోథెరపీ, సో కీమో ఫ్రూట్ అంటారు. ఎవరికైతే రేడియేషన్ ఇస్తున్నారో అలాంటి స్టేజ్ వాళ్ళు ఇది కషాయం తాగితే చాలా ఉపశమనం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది నాకు తెలిసినంత వరకు. అదే తర్వాత ఇది వచ్చి బిలింబి అండి. బిలింబి పొడుగుసిరి కూడా అంటారు. సో మీకు బిలింబి అనేది ఇలా వస్తాయండి పొడుగ్గా, ఇక్కడ చూసారు కదా. ఆ ఫ్లవరింగ్ అవి కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది, చిన్న చెట్టుకే బాగుంది. కేరళ సైడ్ ఎక్కువ యూస్ చేస్తారు. దీనిలో ప్రత్యేకత ఏంటంటే కేరళలో నమ్మకం ఏంటంటే 30-35 ఇయర్స్ దాటాక చింతపండు తినకూడదు. సో దాంతో అసిడిటీ ఫామ్ అయిపోయి ప్రాబ్లమ్స్ వస్తాయని, సో దాని సబ్స్టిట్యూట్ గా వాళ్ళు దీన్ని వాడతారు. సో ఇది దీంతో ఎనీ నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ చేస్తే పులుపుకి బదులు దీన్ని వేస్తారు జ్యూస్. బాగుంది, ఇదేదో బాగుంది. ఈ మొక్కలు ఇలాంటివి తీసుకుంటే మనకి ఎక్కువ చింతపండు వాడాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్. ఇది చూసారంటే స్వీట్ టామరిండ్, స్వీట్ గా ఉంది చింతపండు. ఇది బాలానగర్ సీతాఫల్ అండి. బాలానగర్ సీతాఫల్లో మన దగ్గర బాలానగర్ సీతాఫల్ ఉంది, ఎన్ఎంకే గోల్డ్ ఉంది, అది కాకుండా వేరే టైప్ ఆఫ్ సీతాఫల్ కూడా ఉన్నాయి. బాలానగర్ అనేది ఏంటంటే ఇది మామూలుగా మనకు అనాదిగా ఎప్పటి నుండో తింటూ వచ్చే సీతాఫలం. లంబాడి వాళ్ళు ఎడ్ల బండ్ల మీద తీసుకొచ్చి మన ఇంటి దగ్గర అమ్మడం అలా ఉండేది కదండి. చాలా టేస్టీ ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది. కాయ మరి పెద్దగా ఉండదు, ఇంతే ఉంటుంది, కానీ బాగుంటుంది. పల్ప్ అనేది ఎక్కువ వస్తుంది, సీడ్స్ కొంచెం తక్కువ వస్తాయి. ఇది ఏదైతే మీరు చూస్తున్నారమ్మా, ఇది ఈ ఇయర్ మనం ఇంట్రడ్యూస్ చేసాము. ఇది కూడా చాలా అరుదు, కనుమరుగైపోయాయి ఇవి. దీన్ని గ్యాబ్ ఫ్రూట్ అంటారు. గ్యాబ్ ఫ్రూట్ అదే తెలంగాణ సైడ్ అంట దీన్ని తునికి పండు అంటారు. తునికి పండ్లు. సో ఇది మనకు లోపల సేమ్ సపోటా లానే ఉంటుంది. యాంటీ డయాబెటిక్ కూడా, డయాబెటిక్ అంటే రాని వాళ్ళకి ఇది చేస్తుంది. దీన్ని ఇంకో భాషలో ఇండియన్ పర్సిమాన్ కూడా అంటారు. సో ఇది ఆల్మోస్ట్ ఒకప్పుడు బీడీలు చుట్టేవాళ్ళు దీంతోనే. ఓకే, సో ఇది కూడా ఇవాళ రేపు కనుమరుగైపోతుందని దీన్ని సేకరించడం జరిగింది. ఈ ఫ్రూట్ కోసం నేను దాదాపు ఒక 20 ఇయర్స్ నుంచి వెతుకుతున్నా ఈ ప్లాంట్. ఎందుకంటే నేను చిన్నప్పుడు అన్నయ్య తీసుకొని వెళ్ళేదాన్ని. అది ఎంత అంటే చాలా హైట్ ఉండేది, చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టు నుంచి కొయ్యడం అంటేనే గగనం. అన్నయ్య పైకి వెళ్తే కింద నేను సెక్యూరిటీ గార్డ్ లాగా కూర్చోవాలి, పైకి వెళ్తే నాన్న కొడతారని. అలాంటి ఫ్రూట్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు, చాలా థ్యాంక్ యూ సార్. అది మా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి మాత్రం చాలా ఏంటంటే మర్చిపోతున్నారు, అది ఎంత స్వీట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఎన్నోసార్లు ఈ ఫ్రూట్ పేరు కూడా మర్చిపోయాము. ఆ స్టేజ్ చెట్టు అంటారు. తునికి చెట్టు. ఇక్కడ మీరు చూసినప్పుడు అయితే ఇందాక నార్మల్ సీతాఫల్ చూసాము, ఇది వచ్చి ఎన్ఎంకే గోల్డ్ అంటామండి. ఎన్ఎంకే గోల్డ్ అంటే ఇది పెద్దగా మన ఇండియన్ దే, ఇది పేటెంట్, కానీ పెద్ద కాయ వస్తుంది, పెద్ద పెద్ద కండ్లు ఉంటాయి సీతాఫలానికి. ఓకే, దీని ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా అంటారు, చాలా బాగుంటుంది ఎన్ఎంకే గోల్డ్. ఇక్కడ చూస్తే ఇది ఆలివ్ అండి. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఇప్పుడు ఇవాళ రేపు దీన్ని గ్రీన్ టీ లాగా చేసుకొని తాగుతున్నారు. ఆలివ్ టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేసి, డిటాక్స్ చేస్తుంది బాడీ అని. ఇది జీసీసీ కంట్రీస్లో ఉన్న ఆలివ్ చెట్టు అండి, మన దగ్గర ఉంది. ఇక్కడ చూసినారంటే ఇది ట్రాపికల్ అప్రికాట్. అప్రికాట్ అంటే మనము హిందీలో ఏమంటాము? ఐడియా లేదు సార్. కుబానికా మీఠా. అది ఇదా సార్? అది మీఠా బనాతే, గుర్బానికా మీఠా అంటారు. అక్రూట్, అక్రూట్ ఇస్ వాల్నట్. ఇది దీన్ని ఏమో అంటారండి హిందీలో, నాకు ఐడియా. అయితే ఇది అప్రికాట్, దీంతోనే గుబానికా మీఠా స్వీట్ తయారవుతుంది. మన తెలంగాణ హైదరాబాద్ స్పెషల్ మీఠా. బిర్యానీ తిన్నాక సర్వ్ చేస్తారు మామూలుగా. దీనికి కొద్దిగా ఇది మామూలు 5 feet వచ్చేస్తాయండి, చాలా చోట్ల ఆల్రెడీ వచ్చేసాయి కూడా. ఇది పీచ్, మన దగ్గర పీచ్, ప్లమ్, అక్రూట్, ఇట్లా రేర్ ఫ్రూట్స్, యాపిల్, ఇవన్నీ కూడా ట్రాపికల్ అప్రికాట్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది పీచ్. మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే ఏమో ఇది వైట్ నేరేడు. సీడ్లెస్ నేరేడు చూసాము, బ్లాక్ నేరేడు చూసాము. ఇది నేరేడులోని వైట్ కలర్. అంటే పల్ప్ వైట్ వస్తుందా సార్? అది
నేరేడు కలరే మామూలుగా పైన వైట్ colour అంటే white గ్రీనిష్ ఉంటుంది, greenish. గ్రీనిష్ వైట్ ఉంటుంది. ఆ వెరిగేటెడ్ టైప్ జస్ట్ లైక్ అలా. ఇది వచ్చి ప్లమ్ అండి. ప్లమ్. మన తెలంగాణ క్లైమేట్ కి పీచు Peach, ప్లమ్ plum వస్తాయి, అన్నీ వస్తాయి. అప్రికాట్ కూడా వస్తుంది, తర్వాత యాపిల్ కూడా వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూస్తే వాటర్ యాపిల్ రెడ్, వాటర్ యాపిల్ రెడ్, తర్వాత ఇది వచ్చి ఫాల్సా అండి. ఫాల్సా. ఫాల్సా ఫాల్సా మొర్రి పండు అంటారండి. పండు అంటాం. మొర్రి పండ్లు చాలా బాగుంటాయి, ఇవి కూడా ఒకప్పుడు స్కూల్ దగ్గర తినేవాళ్ళం మేము. తర్వాత ఇక్కడ చూసినారంటే ఇది లోకాట్, ఇది డెహ్రాడూన్ నేటివ్ అండి. చాలా బాగుంటాయి చూడండి, ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి చూడండి, ఫ్లవర్స్ వస్తున్నాయి ఫ్లవర్స్ చిన్న చెట్టుకే. అసలు వెల్వెట్ లాగా ఉన్నాయి అవి Flowers టచ్ చేసి. కదా? బాగున్నాయి యాక్చువల్గా. ఇది కూడా రేర్ వెరైటీ, ఎగ్జాటిక్. ఇక్కడ చూస్తే సినమోన్, సినిమన్ అదే బిర్యానీ ఆకు ఎలాగ ఉంటుందో అలాగే ఇది దాల్చిన చెక్క. దాల్చిన చెక్క. సో దీంట్లో మీకు బిర్యానీ వాసన వస్తుంది. బిర్యానీ వాసన. ఈ ఆకు ఉంటుంది కదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహా. ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇది ఎండిపోయింది కదా, ఇది మసాలా పత్తా. ఆ. ఇదే ఒకప్పుడు ప్లాస్టిక్ కవర్స్ లో అన్ని మసాలా పత్తాల్లో ఇది వేసేవాళ్ళు అనమాట. సో ఇది మీరు ఎప్పుడైతే ఇట్లా తుంపి చాలా, అంటే ఇప్పుడు వాటర్ వేస్తాం మాకు ఎక్కువ ఉండదు, అయినా కానీ కొద్ది స్మెల్ వస్తుంది చూడండి లైట్ గా. ఇది వస్తుంది స్మెల్. ఇది సుర్నామ్ చెర్రీ. సుర్నామ్ చెర్రీ పుల్లగా ఉంటుందండి చెర్రీస్ లోనే. ఇది బార్బడాస్ చెర్రీ, సుర్నామ్ చెర్రీ, ఇది ఒక చెర్రీ అన్నమాట. మీకు అట్లానే ఇది ఇంగువ, ఇది చూడండి అస్ఫోడిటా ఇంగువ చెట్టు. ఇంగువ చెట్టు. పూలు కూడా బాగా ఆర్నమెంటల్ లో వైట్ గా వస్తాయండి, చాలా బాగుంటుంది ఇంగువ చెట్టు అండి ఇది. దీనికి ఫ్లవర్స్ వచ్చే టైం ఏమైనా ఉంటుంది సార్? ఫ్లవర్ తో రాదండి, ఇది సేమ్ మనకు ఇంగువ చెట్టు రబ్బర్ చెట్టు లాగా బాగా కొద్ది కాశాక మనం ఆకులు కానీ లేకపోతే మొదలని ఇలా చెక్కినప్పుడు మిల్క్ లాగా వస్తుంది, మిల్క్ లాగా వస్తుంది. అది మనకి ఇంగువ. అదే మన రబ్బర్ ప్లాంట్ కి ఎలా వస్తుందో మిల్క్ అలా వస్తుంది. ఇది వెరిగే అంటే గ్రాఫ్టెడ్ వుడ్ యాపిల్ అండి. అంటే మిద్దె తోట మీద మనము చింత చెట్టు తర్వాత ఈ వుడ్ యాపిల్ కూడా పెంచుకోవచ్చు అన్నమాట. వెలగపండు అంటారు కదా, వెలగ చెట్టు. ఇది బాగుంటుందండి, ఇప్పటిదాకా పులుపుది చూశారు, ఇది మనీలా చెర్రీ అండి. ఇవన్నీ మనీలా చెర్రీలు, చాలా బాగుంటుంది, స్వీట్ గా ఉంటుంది, రెడ్ గా వస్తుంది, చాలా బాగుంటుంది. అంటే ఒక బ్లాకిష్ బ్రింజాల్ కలర్ లో వస్తాయి. వీటికి టైమింగ్ ఏమన్నా ఉంటుందా క్రాప్ రావడానికి? ఇది 6 months to 1 year అండి. అంటే ఇయర్లీ వన్సే వస్తుందా సరే? ఇయర్లీ వన్స్. చెట్టుకే కాదు, దీని ప్రోడక్ట్స్ కూడా మళ్ళీ పెరుగుతోంది. ఇది కుంకుడుకాయ చెట్టు. గెస్ చేశాను, అవునా కాదా అని మీరు చెప్పేదాకా అదే సోప్ నట్ అంటాము. సో ఇందాక చెప్పాను కదండి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని. సో ఇప్పుడు అవన్నీ కెమికల్స్ వదిలేసి మళ్ళీ సోప్ నట్ నే, కాకపోతే దీన్ని ఇప్పుడు జెల్ రూపంలో మనం అంటే దంచుకొని వేడి నీళ్ళలో ఉడకబెట్టి ఎత్తికి రాసే కళ్ళు మండేవి ఏడ్చేవాళ్ళం, అది లేకుండా తయారు చేస్తున్నారు ఇప్పుడు. సో అవన్నీ పరిశోధనలు అవుతున్నాయి. తెలంగాణలో లేదన్నా కానీ ఇప్పటికి ఒక 2000 మొక్కల దాకా మనం రైతులకు ఇవ్వడం జరిగింది. ఓకే, దీని డిమాండ్ చాలా ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు జనాలు. ఇప్పుడు అందరూ దాదాపు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ నేచర్ కి వెళ్ళిపోవడం అనేది ఏమంటారు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. అది కాకుండా ఇంకోటి అవగాహన వచ్చేటప్పటికి ఏంటంటే కెమికల్స్ నుండి అందరూ దూరం పోవాలనుకుంటున్నారు, కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే బై ప్రోడక్ట్స్ దీంతోనే తయారు చేయాలని. సో అది ఎక్కువ మక్కువ చూస్తున్నాం. ఇంకా కమర్షియల్లీ కూడా వైబుల్. ఇవేంటండి చుట్టూ ప్రహరీ లాగా మన తోట ఉంటుంది, మన ఎక్కడైతే మామూలుగా పంటలు వేసుకుంటామో చుట్టూతో వేసుకుంటూ వెళ్ళిపోయినా సరిపోతుంది. దానికి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు, పైకి వెళ్ళాకనే గట్ల మీద వేసుకుంటూ వెళ్ళిపోయినా అయిపోతుంది. ఉంది కదండి, దీన్ని బ్రెడ్ ఫ్రూట్ అంటారండి. బ్రెడ్ ఫ్రూట్ అంటే సేమ్ మన జాక్ ఫ్రూట్ ఎలా ఉంటుందో అలాగే బ్రెడ్ ఫ్రూట్. ఇది కేరళ సైడ్ కానీ తమిళనాడు సైడ్ కానీ కర్ణాటక సైడ్ దీన్ని కర్రీ వండుతారు, పచ్చళ్ళు చేస్తారు, చాలా బాగుంటుంది. దీని ఒక్కొక్క ఆకు 1.5-2 feet వస్తుంది, పెద్దగా చాటలాగా వస్తుంది అనమాట, అంత పెద్దగా వస్తుంది. బ్రెడ్ ఫ్రూట్ అని అంటారు అనమాట. రియల్లీ అసలు చూస్తేనే అది లీఫ్ చూడాలనిపిస్తుంది. ఇంకా కరెక్ట్. ఇది చూడండి, ఇది మామూలుగా అన్ని చోట్ల దొరకదండి మీకు. ఇది దీన్ని కల్పవృక్షం అంటారు, అలాగే ఆఫ్రికన్ బువాబ్ అంటారు. సో కల్పవృక్షం అని దీని పేరు పెట్టడం జరిగింది. ఇది ఆఫ్రికన్ బువాబు. ఇది మీకు లేదన్నా కానీ 1800 years దాకా సర్వైవ్ అవుతుంది. 1800 years దాకా ఈ చెట్టు బతుకుతుందండి. ఆల్మోస్ట్ చెప్పడం ఏంటంటే ఒక 15 మంది 16 మంది ఇట్లా చేతులు కట్టుకొని నిలబడితే ఎంత పెద్ద సర్కిల్ అవుతుందో అంత సర్కిల్ దీని ట్రంక్. అంటే మనం దాంట్లో రూములు కట్టొచ్చు. అలాగా అప్పుడు ఆ కాలంలో సేజెస్ ఋషులు ఇలా దీంతో గుహ చేసుకొని దీంట్లో తపస్సు చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ చెట్టులోనే మీకు అట్లీస్ట్ 10 gallons ఆఫ్ వాటర్ అదే జనరేట్ చేస్తుంది. అంటే దాంట్లో గొయ్యి తవ్వి పెట్టేదంటే పొద్దున కల్లా నిండిపోతుంది. అలాగే ఈ చెట్టు నీడ అంటే దీని గాలి ఎంత ప్యూర్ అంటే ఈ చెట్టు కింద పాలు పెడితే ఎన్ని సంవత్సరాలైనా పగలదని చెప్పడం జరుగుతుంది.
సో అలాంటిది. అట్లాగే డెడ్ బాడీ కూడా పాడు కాదు, తీసుకొచ్చి చెట్టు కింద పెడితే. సో చూసారా ఇవన్నీ అంటే మామూలు చదవడంలో తెలిసింది, మనం ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ అయితే చూసారా చేయలేము. అండి, ఈ ప్లాంట్ కి ఇన్ని విశేషాలు ఉన్నాయి. కల్పవృక్షం అంటారు. కల్పవృక్షం అని అంటున్నారు. కాకపోతే ప్లాంట్ అనేది కూడా చాలా పెద్దగా ఉంది. అవును. అలానే ఇది ఉండడం కూడా చాలా పెద్దగా ఉంటదని చెప్తున్నారు. అవును. ఈ ఎన్ని- ప్లాంట్ మనకి 6,000 రూపాయలది ఉంది, 2,000 రూపాయలది ఉంది, 1,000 రూపాయల ప్లాంట్ కూడా ఉందండి. ఇంకా సంతోషం, 1000 రూపాయలు తీసుకెళ్లి మనం ప్రశాంతంగా పెంచుకోవచ్చు. అవునండి. సార్ మనకి ఇక్కడ మనకి ఆన్లైన్ డెలివరీ కానివ్వండి, లేదా మనం ఇక్కడ లోకల్ వాళ్ళకి కానివ్వండి, మీరు డోర్ డెలివరీ కానివ్వండి చేయిస్తారా? ఉన్నదమ్మా సౌకర్యము. మన వెబ్సైట్ కూడా ఉంది, టెరా ఆర్గానిక్స్ నర్సరీ అని కొడితే గూగుల్లో వస్తుంది. అది కాకుండా కూడా www.terraorganics.in అని కొడితే మీకు మన వెబ్సైట్ వస్తుంది, ఆన్లైన్ వెబ్సైట్. సో దీంట్లో ఏంటంటే మనము తెలంగాణకి అంటే హైదరాబాద్కి అయితే డోర్ డెలివరీ కూడా ఉంది. కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో మనకు ఓలా, జొమాటో, డున్జో, ర్యాపిడో అలాంటి దాంట్లో వేసి మనం పంపించడం జరుగుతుంది. కస్టమర్లు ఏంటంటే ఇక్కడ నుండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలికి వెళ్ళింది అనుకోండి, 200-300 రూపీస్ ఎంత అవుతే వాళ్ళు ఇచ్చేస్తారు దానికి. సో మొక్కలు మాత్రం మనం మంచివి చూసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. చార్జెస్ మాత్రం మనం పెట్టుకోవాలి. అలాగే మనం తెలంగాణ, ఆంధ్రాకి కూడా బస్ లో పంపిస్తాం. టీఎస్ఆర్టీసీ కార్గో, ప్యాసింజర్ బస్ కాదండి, ఇది కార్గోలోనే వెళ్తుంది. గత 4 సంవత్సరాల నుండి పంపిస్తున్నాం. ఇప్పటిదాకా మనకు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. చాలా మంది కస్టమర్స్ కి అపోహ ఉంటుంది, అంటే బస్సులో పంపిస్తే కరెక్ట్ గా వస్తాయా లేదా అని. ఇప్పటిదాకా అయితే మాకు అలాంటి సంఘటనలు ఏవీ కాలేదండి. సో అది కూడా పంపించడం జరుగుతుంది. అది కాకుండా మనము ఇప్పుడు చెన్నై తర్వాత బెంగళూరు కూడా పంపిస్తున్నామండి. సో మనది స్లోలీ ఆల్ ఇండియా కూడా పంపించడం జరుగుతుంది. కాకపోతే మేము ఒకేసారి అన్నీ ఓపెన్ చేయొచ్చు. కానీ ఏంటంటే ప్రతిసారి చెప్పడం టెరా ఆర్గానిక్స్ అంటే ఒక నమ్మకం లాగా క్రియేట్ చేయాలని. సో మేము ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో అక్కడ ఒక 6 నెలలు కరెక్ట్గా వెళ్తే ఇంకో స్టేట్ని ఫోకస్ చేయాలని ఉంది, ఒకేసారి అన్నీ చేసి. సార్ ఎందుకంటే మళ్ళీ మనం స్టార్ట్ చేశాక వాళ్ళకి సరిగ్గా సర్వీస్ ఇవ్వకపోతే అది కూడా ప్రాబ్లం. అందుకోసం తొందరగా వెళ్ళి చేసేది ఏం లేదు మాకు. అందుకోసం మెల్లగానే మొక్కలు కాబట్టి కొద్దిగా చిన్నపిల్లలాగా జాగ్రత్తగా దీంతో వ్యవహరించడం మంచిదని అలా వింటున్నారా అండి, ఇంత క్లారిటీగా మనకి చెప్తున్నారు. ఇంకా ఏం డౌట్ లేవు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి మొక్కకి కూడా మనకి టిప్స్ కూడా చెప్తారు. ఎప్పుడైనా నర్సరీలో మనం ఈత చెట్టు చూసామా, ఇక్కడ ఈత చెట్టు కూడా ఉందండి. మన దగ్గర ఈత చెట్టు ఉంది, తాటి చెట్టు కూడా ఉంది. తాటి చెట్టు కూడా ఉంది. ఈత చెట్టు, తాటి చెట్లు అంటే కొంతమంది ఇప్పుడు ఇవాళ రేపు దే ఆర్ ఓనింగ్ ద ఫార్మ్స్, మామూలుగా చేసిన వాళ్ళు. కాకపోతే అక్కడ ఈకో సిస్టమ్ బిల్డ్ చేయాలంటే ఈ మొక్కలు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. కానీ ఎక్కడ పోవాలి, ఏం కావాలని తెలియని వాళ్ళకి కంపల్సరీ నర్సరీలో వెతుకుతారు కాబట్టి. సో మన నర్సరీలో ఈత చెట్టు ఉంది, తాటి చెట్టు ఉంది, అట్లా డిఫరెంట్ ఈకో సిస్టమ్ బ్యాలెన్స్ చేసే మొక్కలు చాలా ఉన్నాయి. చూసారా అండి, నర్సరీకి ఒక్కసారి వస్తే మీరు ఈత చెట్లతో పాటు అన్ని వెరైటీ మొక్కలు మీకు ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఏమున్నాయో చూద్దాం. చెన్నంగి ప్లాంట్ చూడండి, ఫ్లవరింగ్ వస్తుంది. ఎన్ని మామిడి మొక్కలు ఉన్నాయి సార్, అసలు వీటి పేర్లు చెప్పండి, ఏమేమి ఉన్నాయి ఏంటి? ఇదంతా మొత్తం మ్యాంగో సెక్షన్ అండి. ఇక్కడ చూస్తే ఆ వెనక దాకా చూడండి, మొత్తం మ్యాంగోస్, అన్ని వెరైటీస్ మ్యాంగోస్ ఉంటాయండి మన దగ్గర. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఆల్ టైమ్ మ్యాంగో, థాయ్ మ్యాంగో, హిమాయత్, చిన్న రసాలు, పెద్ద రసాలు, కేసరి, దశేరి, మియాజాకి, తర్వాత ఇలాంటివన్నీ అన్ని గ్రాఫ్టెడ్, అన్ని పెద్ద పెద్ద ఆల్మోస్ట్ 3 feet 4 feet మొక్కలు అండి ఇవన్నీ. మీకు 1.5 year 2 years కి కాపు సెకండ్ దానికి వచ్చేస్తుంది. కానీ అది నిలబడదు, కోసేయాలి. థర్డ్ క్రాప్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మ్యాంగోస్. మీరు ఇంక ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదండి. ఇక్కడికి వచ్చి ఒక్కసారి మీరు మ్యాంగో ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళండి. ఆన్లైన్లో బుక్ చేయడం కంటే నేను మళ్ళీ చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడికి వస్తే మీరు ప్లాంట్ చూసుకోవచ్చు, దాని క్వాలిటీ చూసుకొని మీరు పర్చేస్ చేసుకొని వెళ్తే మీకు మంచిదని చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి సార్? ఇప్పుడు మీరు చూసేటి అటు సైడ్ అన్ని చిన్న మొక్కలు చూసాం మనము, 9x11 ప్యాకెట్ అండి. ఇప్పుడు ఈ సెక్షన్ అంతా చూసారంటే ఇవన్నీ పెద్ద పెద్ద ప్యాకెట్స్, 13x13, 18, 21. ఇక్కడ చూసినారనుకోండి వాటర్ యాపిల్, రెడ్, హనుమాఫలం, పెద్ద పెద్ద చెట్లు చూడండి, 6 feet 8 feet. తర్వాత ఉసిరిలో చూడండి, ఆ తర్వాత చింత చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ 8 feet అండి, అది 8 feet ఉంది. పెద్ద వెలగ చెట్లు కూడా పెద్దవి ఉన్నాయి సైజెస్ లో. తర్వాత బ్లాక్ గువావా పెద్దగా వచ్చింది మనకి ఇక్కడ. అలాగే చూసినట్టయితే ఇది మనం పెట్టుకున్న అవిస చెట్టు చూడండి, ఎన్ని చెట్ల నిండా పూలు వచ్చేసాయి చూడండి. అవిస చెట్టు కింద నేలలో పెట్టింది చూడండి ఎంత బాగుందో. అక్కడ మనం చిన్న ఫ్లవర్స్ చూసాము, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి. ఎండిపోతే లావెండర్ కలర్ లో ఉంటుంది, అంటే పర్పుల్ కలర్ లో వస్తాయండి చాలా. ఇప్పుడు కింద పడినవి చూస్తే మీరు మాక్టైల్స్ కి కూడా పనికొస్తాయి. అయితే దీని కాయ ఎలా వస్తుందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి కాయలు కూడా ఉన్నాయి, చూసారా? మనకు లాంగ్ బీన్స్ ఎలా వస్తాయో అలా ఉన్నాయి.
రియల్లీ అమేజింగ్ అండి. చాలా బాగుంది. అసలు ఈ కాయ కంటే నాకు ఈ ఫ్లవర్స్ యొక్క చాలా కలర్ మంది ఆర్నమెంటల్ కి తీసుకెళ్తారండి లేడీస్, ఎందుకంటే ఏమైనా అడిగితే ఇది ఆల్మోస్ట్ చిలకలాగా ఉందంటారు. చిలక ముక్కు ఉంటుంది చూడండి, అలా కనిపిస్తుంది మీకు ఇలా చూస్తే. చాలా బాగుంటుంది ఆర్నమెంటల్. చాలా బాగుంది. మళ్ళీ మీరు ఈ సైడ్ చూసినట్టయితే ఇవన్నీ వాటర్ యాపిల్ రెడ్. అక్కడ చూస్తే రెడ్ ఉసిరి అండి, హైలీ మెడిసినల్ అండ్ ఆయుర్వేదిక్ కూడా. ఈ ఉసిరి కలర్ రెడ్ గా, ఇలా రెడ్ ఎలా ఉందో ఆకులు రెడ్ గా వస్తాయి, రెడ్ ఉసిరి. తర్వాత ఇటు హనుమాఫలము, మళ్ళీ ఇవన్నీ పెద్ద చెట్లు లక్ష్మాఫలం అంటే ఇవన్నీ ఆల్రెడీ ఫ్రూటెడ్ అండి, ఫ్రూటెడ్ అయ్యింది. దీనికి ఫ్రూట్ తీసుకోవచ్చు సార్ మనం? అవును, ఈజీగా. మళ్ళీ చక్కెరకేళి ప్లెయిన్లని మేము మా కోసం వేసుకున్నాం, అవి మీకోసం వేసుకున్నారు. ఎవరైనా కావాలి అంటే ఇస్తారా సార్? అంత పెద్ద చెట్టు ఇవ్వలేమమ్మా. అంతే అంటారు. అంతే. ఇది లెస్ సీడ్ లెమన్స్ అండి, పెద్ద పెద్ద చెట్లు. యుఎస్ లెమన్ ఉంది, లెస్ సీడ్ లెమన్ ఉంది మన దగ్గర. సో అలా చూసుకున్నట్టయితే ఇవన్నీ మీకు పెద్ద పెద్ద చెట్లు వస్తాయి. ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్ లో మొత్తం అన్ని బిగ్ సైజ్ అండి. ఇప్పుడు మనం వీటిని రెడీగా కాప్ తీసుకోవడం అంటే ఈళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్న మొక్కలు ఇవన్నీ పెద్ద బ్యాగ్స్లలో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నర్సరీకి రండి, వచ్చి తీసుకొని వెళ్ళండి. అసలు చాలా బాగున్నాయండి ఇక్కడ మొక్కలు మాత్రం, చాలా హెల్దీగా ఉన్నాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక మంచి విషయం అండి, ఈ నర్సరీకి వస్తే మనందరికి 5% డిస్కౌంట్ ఉంటుంది. ఇదేం ప్లాంట్ సార్? ఇదేంటంటే ఇప్పుడు మనం వచ్చింది ఇండోర్ సెక్షన్ అండి. ఇండోర్ సెక్షన్ అంటే ఎక్కువ ఎండ ఉండకూడదు, సెమీ షేడ్, ఎండ కావాలి. సో మన దగ్గర ఇట్లాంటి చూసుకున్నట్టయితే ఫిలోడెండ్రాన్ ఉంది, తర్వాత ఇది సెఫ్లెరా, ఫిలోడెండ్రాన్ లో సిలోన్ ఉంది, తర్వాత సాంగ్ ఆఫ్ ఇండియా ఉంది. పాట్ లో పెట్టొచ్చా? పాట్ లో పెట్టొచ్చండి. అయితే ఇట్లానే క్రోటన్స్ ఉంది మీకు, క్రోటన్స్. అలాగే ఇఫ్ యూ సీ ధారాసింగ్ అని, తర్వాత స్పైడర్ ప్లాంట్స్ అని, ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్, రైట్. సో అలా చూసుకున్నట్టయితే తర్వాత అక్కడ చూసారంటే అవన్నీ హ్యాంగింగ్స్ అండి, డాంకీ టేల్, అట్లా డిఫరెంట్ కలర్స్ అంటే వెరైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. టర్టిల్ వైన్, బేబీస్ అండ్ రోజెస్, టర్టిల్ వైన్, స్ట్రాంగిల్డ్ హార్ట్, తర్వాత జేడ్, కాయిన్ జేడ్ అంటాం దీన్ని, కాయిన్ జేడ్స్, పూజ తమలపాకు అన్నారు కదా. ఇంకోటి దీంట్లో విశేషం ఏంటంటే ఇది చాలా ఘాటు ఉంటుంది, చాలా ఘాటు ఉంటుంది. ఇంకోటి అది మామూలుగా కలకత్తాది పాన్లీన్లు చేసుకొని తింటారు, ఇది బోన్ చేశాక తింటారు. ఇది మామూలుగా చూస్తుంటాం కదా పూజల్లో, పెళ్లిల్లో, తర్వాత అన్నిట్లో ఇస్తూ ఉంటారు, తమలపాకు తినండి అంటారు, తాంబూలం ఇచ్చేస్తారు కదా. ఇదేంటంటే హైలీ డైజెస్టివ్ అన్నమాట. దీని కారము, దీని ఘాటు చాలా బాగుంటుంది. రియల్ గా ఆ ఫ్లేవర్ వస్తుంది, మనం అప్పుడు తిన్న ఫ్లేవర్ వస్తుంది. ఇది చూడండి, దీన్ని మురే అంటారు. అది కాకుండా దీన్ని బాలీవుడ్ ట్రీ కూడా అంటారు. కింద నుండి చూస్తే ఇది పెద్ద చెట్టులా కనిపిస్తుంది మీకు. బాహుబలి షూటింగ్ లో కూడా వాడడం జరిగింది ఇది. సో గ్రాఫిక్స్ లో ఇలాంటి మొక్కలు సెలెక్ట్ చేస్తారు, ఏవైతే పెద్ద పెద్ద బ్రాంచెస్ ఉండి బోనసాయి. సో దట్ ఒక ఫీల్ వస్తుంది అనమాట చూడడానికి, ఒక పెద్ద చెట్టు లాగా. మురే అంటారు దీన్ని, మినీ మురే అంటారు. తర్వాత పెద్దది కూడా ఉంటుంది, కామిని అంటారు దాన్ని. మంచి సెంటెడ్ ఫ్లవర్స్ వస్తాయి దానికి. ఇది రాస్బెర్రీ అండి, ఇది కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేసాం మనము, ఎగ్జిబిషన్ లో కూడా ఇంట్రడ్యూస్ చేసాము. చాలా బాగుంది, 1 year అయింది మనం తెచ్చి. ఇది బాగా అంటుకున్నాయి, మన క్లైమేట్ బాగా వస్తుంది. ఎగ్జిబిషన్ అన్నారు కదా, నర్సరీలో అండి నేను ఫస్ట్ టైం కలిసాను. బట్ ఏంటంటే మన మొక్కల ప్రేమికులకి నేచర్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ నేచర్ ద్వారా నాకు పెద్ద అన్నయ్య దొరికారు. సో నాకు సార్ అని పిలవాలని కూడా లేదు, అన్నయ్య అనే పిలుస్తున్నాను. మేము చుట్టాలం అయితే కాదండి. చూడండి, నేచర్ అనేది మనుషుల్ని, బంధుత్వాల్ని కలుపుతుంది. కాబట్టి నేచర్కి కనెక్ట్ అవ్వండి, మనుషులకు కూడా కనెక్ట్ అవుతాం మనం ఆటోమేటిక్గా. అదే అండి, ఇది రాస్బెర్రీ అండి, హిమాలయన్ రాస్బెర్రీ అంటారు దీన్ని. దీని పక్కన చూడండి, ఇప్పుడు ఇది తెలంగాణలో కూడా పాలీ హౌసెస్ లో చాలా పెంచడం మొదలు పెట్టారు. ఇది ఏంటి సార్? ఇది వెనిలా. ఇది కాస్ట్లీ అండి, మీకు కిలో 15,000 రూపాయల దాకా పలుకుతుంది. 12,000 నుండి 15,000 రూపాయల దాకా పలుకుతుంది ఇది. అంటే దీన్ని వెనీలా మన కింద బొబ్బర్లు ఎలా చూసామో అలా వస్తాయండి. దీనికి కూడా పెద్ద కాయలు వస్తాయి. ఇవి మనకు క్రీపర్ లాగా వస్తాయి చూడండి, చిగుర్లు వస్తున్నాయి కదా, దీనికి ఇంత బీన్స్ లాగా వస్తాయి. ఆ బీన్స్ లో నుండి వెనీలాని తీస్తారు, దాని జిగురు లాగా వస్తుంది. ఆ వెనీలాని తీసిన ఎక్స్ట్రాక్ట్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది అన్నిట్లో యూజ్ చేస్తారు, ఐస్ క్రీమ్స్ లో, ఫ్లేవర్స్ లో, వెనీలా ఫ్లేవర్ అన్నిట్లో వస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్ ట్రీ ఇది. ఒకప్పుడు ఇది ఓన్లీ అబ్రాడ్ లోనే వస్తుంది, లేకపోతే చలి ప్రదేశాల్లో వస్తుంది అనేది. ఇప్పుడు మనం క్లైమేట్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడన్నా పెంచొచ్చు. వెనీలా మన దగ్గర ఉన్నాయి. చూడండి, ఇవేమనుకుంటున్నారు, ముత్యాలు లాగా ఉన్నాయి.
మిర్చీలండి ఇవి ఏం కాదు. అస్సాం మిర్చి అంటారండి. ఇవి మామూలుగా ఆకాశాన్ని చూస్తుంటాయి, చాలా కారంగా ఉంటాయి. ఆహా! ఇది ప్రత్యేకత ఏంటంటే గణేష్ చవితి టైంలోనే వస్తుంది ఇది. ఆహా! సీజన్లో ఇది వచ్చి ఇప్పుడు మీకు ఒక 2 మంత్స్ 3 మంత్స్ దాకా ఉంటుంది. హుహు. తర్వాత ఇవి కోసేసి ఎండబెట్టుకొని మళ్ళీ మనమే వేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఒక్కసారి కొనుక్కుంటే మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం కొనాల్సిన ఉండదు. అవసరం ఉండదు. బాగుంటుంది అనమాట. బింగరాజ్ అండి. బింగరాజ్. గుంట గరగడాకండి. గుంట గరగరడ ఆకు అంటారు. ఇది హెయిర్ ఆయిల్ కి, Hair కలర్ కి colour. అన్నిటికీ వాడతారండి. బింగరాజ్ అంటారు. మళ్ళీ అలాగే అక్కడ చూసినట్టయితే కదంబ, మినీ కదంబ అండి. మినీ కదంబ. మామూలుగా కదంబంలో అన్ని పెద్దవే ఉంటాయి వృక్షాలు, అవును సార్. కానీ ఇది మినీ కదంబం. మనం మిద్దె తోటకు కూడా పెట్టుకోవచ్చు అండి. మినీ కదంబం ఆల్రెడీ పూలు కాయలు అంటే పూలతో ఉండినవన్నీ అమ్ముడుపోయాయి. మళ్ళీ పూలు వస్తాయి దీనికి. ఇది ఫ్లవర్ అయినా సరే ఇది లీఫ్. చిన్న లీఫ్ అండి. లీఫ్. ఇంకా ఫ్లవర్ రాలేదు. మినీ కదంబ అండి ఇది. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను మినీ కదంబ అనేసి. చిన్న పాట్, పెద్ద పాట్ కూడా కాదు ఇది. దీన్ని పచీరా అంటారండి. పచీరా ఇట్స్ జాపనీస్ గుడ్ లక్ ప్లాంట్. చాలా బాగుంటుంది షోకి. కింద బల్బ్ లాగా వస్తుంది మీకు. ఆర్నమెంట్ ప్లాంట్ లాగా మనము అవునండి. దీని గొప్పతనం ఏంటంటే మీరు ఇది మొక్క వద్దనుకుంటున్నారు అనుకోండి, కొన్ని రోజులకు వద్దనుకున్నారంటే దీన్ని కట్ చేసి మిద్దె మీద అటుకు మీద పెట్టేసేయండి. స్టెమ్ ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టండి, మళ్ళీ బతుకుద్ది. వావ్, ఇదేదో బాగుంది కదా, ఇలాంటి మొక్కలు తీసుకోండి బాగుంటుంది. సపోజ్ కొంతమంది ఇల్లు మార్పిడి చేస్తుంటారు, అటు ఇటు వచ్చి వెళ్తుంటారు కదా, అలాగే ఇది ముద్ద గన్నేరు చూడండి ఎంత బాగుంది. ముద్ద మందార. ఈ ప్లాంట్ చూడక చాలా ఇయర్స్ అయిపోయింది. ఇది దేశీవాలి అండి, చాలా తెచ్చాము, ఇప్పుడు మళ్ళీ అంటుకట్టాము, వస్తాయి, రెడీ కాలేదు. చాలా మంది ఈ మొక్క ఎంతైనా కొంటా అంటారు కానీ ఇవ్వట్లేదు. ఇది మన నర్సరీలో మొక్క చూపిస్తున్నాం అంతే. అంటే దేశీవాలి ఎలా ఉంటుంది అనేసి. ముద్ద మందార. దీని ఆకులతోని హెయిర్ కి కూడా పెట్టుకోవడం జరుగుతుంది, చాలా మంచిదండి ఇది. ఇప్పుడు ఇది ప్రోడక్ట్ లాగా కూడా తయారు చేస్తున్నారు దీని ఆకులతోని. హెన్నాలో కలుపుకుంటారు. ఇవి తింటే కూడా మంచిదని విన్నాను సార్. అన్నారు, అవునండి, దీన్ని తింటారు కూడా అండి. ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఇది శంకుం పువ్వు అండి. శంకు పువ్వు, దీంట్లో ముద్ద శంకుం పువ్వు ఉంది, మనది సింగిల్ రెక్క కూడా ఉంది. సో ఇవాళ రేపు దీంతో మాక్టైల్ చేసుకొని తాగడం కూడా చేస్తున్నారు, మంచి జ్యూస్ తాగుతున్నారు. సో ఇది శంకుం పువ్వు అండి. మన దగ్గర పువ్వులు అనేటప్పటికి ఏంటంటే అన్ని పెరినియల్ ఫ్లవర్స్. పెరినియల్ అంటే మొత్తం సంవత్సరం పొడుగునా పూసేది, పూజకు ఎక్కువ వాడే పూలే పెట్టడం జరుగుతుంది. సీజనల్ 2 నెలలు 3 నెలలు వచ్చి చనిపోతుంటాయి చూడండి ఈ చలికాలంలో, అలాంటివి మేము ఎక్కువ పెట్టాము. దీర్ఘకాలంగా వచ్చే పూల చెట్లే మన దగ్గరగా ఉంటాయండి. ఇది క్లెమెంటస్, చాలా బాగుంటుంది. బోడమల్లి అంటారు. వాసన చూడండి, అసలు ఆ వాసన చూస్తే ఎంత కమ్మగా ఉంటుంది చూడండి వాసన. తీయండి. చాలా బాగుంటుందండి. బోడమల్లి అంటారు, క్లెమెంటస్. దీని టైప్ లోనే రాత్కి రాణి అది కూడా వస్తుంది మీకు. నిమ్మచాయ పూలు కూడా వస్తాయి, అట్లా డిఫరెంట్ గా. మురే కూడా ఉంటుంది, స్మెల్ కొద్దిగా నియర్ బై గా ఉంటుంది, కానీ ఇది గుత్తులుగా కాస్తుంది. ఇది ఇంట్లో ఉండే, నాన్న వాళ్ళ ఇంట్లో ఉండే, అలా ఐడియా ఉంది సార్. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజ్ అండి. రోజ్ లో కూడా మన దగ్గర నాటు గులాబీ ఉంది. ఇదేమో ఫ్లెంబాగో అంటాము, బాగా వస్తుంది చూడండి, బ్లూ కలర్ లో, లైట్ ఫ్లెంబాగో. తర్వాత ఇది 100 వరహాల్లో మినీ వెరైటీ అండి, ఎగ్జోరా. మందారాలు. తర్వాత ఇది మిరప మందారం అండి, చెట్టు నిండా చూడండి మిరపకాయలు కాసినట్టు కాసాయి. అంటే ఇక పూయదా సార్, వికసించుకోదు, ఇంతే ఉంటుంది ఇది. ఇవన్నీ డిఫరెంట్ మల్టీ కలర్ మందారాలు అండి. మళ్ళీ ఇది చూసినట్టయితే పత్తి మందారం. దీంట్లోనే కలర్ చేంజింగ్ కూడా ఉందండి మన దగ్గర. ఇది మామూలుగా మార్నింగ్ వచ్చినప్పుడు మీకు లైట్ పింకిష్ వచ్చి వైట్ వచ్చి మళ్ళీ నైట్ కి పింక్ అయిపోతుంది. గోరెంటాక్ వేసుకుంటారు కదా. ఇది వచ్చేసి కూడా 100 వరహాలు బిగ్ సైజ్ ప్లాంట్. ఇవి బిగ్ అండి, ఫ్లవర్ చెట్టు పెద్దగా అవుతుంది. సింగిల్ రెక్క మందార. ఇవి సార్ ఇవి జస్ట్ షో పర్పస్ ఏనా? షో పర్పస్ అండి, ఇవి కూడా ఫ్లవర్స్ ది. తర్వాత సన్నజాజి, కాగడమల్లి. సెంటు మల్లె అంటారు కదా సార్ ఇది? సెంటు మల్లి వేరేది వస్తుంది, బుద్ధిగా వస్తుంది కొద్దిగా. అది అయిపోయాయి మన దగ్గర. చెంబేలి అంటారు కదా సార్? చెమేలి, చంపా చెమేలి. ఇది మరి మామూలు చూస్తే అనుకుంటారు రోడ్ల మీద దొరుకుతుంది కదా అని. అది వేరే అండి, ఇది వేరే. ఇది కలర్స్ కూడా మీకు వేరే ఉంటుంది. ఇది చిన్న ప్లాంట్, ఇది పెద్ద తీగల్లాగా రావు, దాని ముళ్ళు ఉంటాయి, దీనికి ముళ్ళు ఉండవు. పారిజాతం మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది, పూజకు పనికొస్తే. అలానే మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇది నందివర్ధనం.
అప్పుడు పల్లెటూర్లలో మనకి పూలు దొరకక ఏం చేసేవాళ్ళం మేము ఆ. ఏమైనా ఫంక్షన్స్ అయితే స్కూళ్ళలో ఈ పూలు మాల కట్టేసి దండలాగా చేసి దానికి స్ప్రే కొట్టి టీచర్లకు అచ్చా. వేసి వచ్చేవాళ్ళం మేము. దాంతో ఇవన్నీ బాగా కనెక్టింగ్ ఉంది మనకి. అచ్చా అచ్చా ఇవన్నీ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోజెస్. రోసెస్ అండి. రోడ్లో మన దగ్గర నాటు గులాబీ ఉంది, మ్మ్. నాటు గులాబీ కూడా దొరుకుతుంది. ఇది హిమాచల సంపంగి అండి. అంటే ఎల్లో కలరా సరే? ఎల్లో కలర్, ఎల్లో కలర్, ఎల్లో కలర్ ఉంటుంది. దీంట్లో వైట్ ఉంటుంది, బ్లూ కలర్ కూడా ఉందండి. బ్లూ కలర్ కాదు, గ్రీన్ కలర్. గ్రీన్ కలర్. మామూలుగా తీగ సంపంగి సంపంగి. అంటారు, అడవి సంపంగి అంటారు. అది కూడా ఉంటుంది మన దగ్గర. ఇవన్నీ మామూలుగా బోగన్ విల్లా. మీరు బోన్సాయి చేసుకోవడానికి ఈజీగా ఉందండి, కటింగ్ చేసి చాలా చిన్నగా మొక్కలు బాగున్నాయి. ఇవన్నీ మీకు 80 రూపీస్లో అలా ఉంటాయండి. ఆహా. సరే ఇది సార్ జైజోబియం అండి. అవి రైసోబియం అంటే ఇది బార్డర్ కూడా ప్లాంట్స్. బార్డర్ ప్లాంట్స్. బార్డర్ ప్లాంట్స్ బాగా కలర్ వస్తుందండి. ఎంత ఆహా. ఇప్పుడు చలికాలం వర్షాకాలంలో ఆ. మంచి రెడ్డిష్ కలర్ వస్తుంది. వస్తుంది. వాసన ఇక్కడ. చూడండి, పూలు చాలా బాగుంటాయి. గార్లిక్, వావ్, ఫుల్ గార్లిక్ మన స్మెల్ ఉంటుంది. వెల్లుల్లి రెబ్బల స్మెల్ వస్తుంది. గార్లిక్ స్మెల్. గార్లిక్ సో మీకు స్మెల్. ఫుల్ గుత్తలు గుత్తలుగా పూలు వస్తాయి. పూలు క్రీపర్ ఇది. కాయలు కూడా ఉన్నాయి దీనికి. నల్ల ఉమ్మెత్త, ఉమ్మెత్త పువ్వు. నల్లది, చాలా రేర్ ఇది. నేను రెడ్ చూసాను, వైట్ చూసాను. ఇది బ్లాక్ గ్రాస్ అండి, యుఎస్ నుండి ఇంపోర్ట్ చేసాం. బ్లాక్ గ్రాస్ ఏమైనా మామూలుగా smell? మీకు గ్రాసెస్ ఈ కలర్ దొరకవండి. దొరకవు. ఆర్నమెంట్ల లాగా ఏమైనా ఇది బార్డర్ లో పెట్టుకోవాలని వేసుకుంటే చాలా చాలా షో షో ఉంటుంది. ఉంటుంది. దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ మేము మాత్రము గోరెంట పూలు అంటాము. అదే చిలక ముక్కు గోరింట అంటారు. గోరెంట పువ్వులు అంటాము. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఎంత బాగున్నాయో. దీని విత్తనాలతో ఆడుకునే వాళ్ళం. ఆ. సీడ్స్ ఇట్లా ముట్టుకొని టపక్కుమని పేలిపోయేది. ఇట్లా దానికి ఇట్లా అనగానే తిరిగిపోతుంది. అగో ఇది నాటు ఇది 365 డేస్ గులాబీ అండి. ఆహా. నిత్య గులాబీ బాగా పూస్తుంది, చెట్టు నిండా పూలు వస్తాయి దీనికి. ఇప్పుడు దీన్నే కాశ్మీర్ రోజ్ అంటారా సార్? అది కాశ్మీర్ రోజ్ వేరే అండి, మళ్ళీ వేరే అది. దానికి ముళ్ళులు ఉండవు. ఆహా. ఇది నాగలింగ, నాగలింగ. కెనన్ బాల్ అంటారండి. మ్హూ. నాగలింగ ఇది మళ్ళీ నేలకే, ఇది ఇది మిద్దె నేలకి తోటకి రాదు. రాదు. ఇది మీకు పువ్వు వచ్చి శివలింగ ఆకారంలో వస్తుంది అనమాట. పువ్వు మీద పడగలు ఉంటుంది, 1000 పడగలు, మ్హూ. పాము ఉంటుంది, పాములాగా లోపల చిన్న శివలింగం ఉంటుంది. మ్హూ. ఇలా ఉంటుంది అనమాట పువ్వు. ఆహా. నాగలింగ చాలా కాస్ట్లీ ఫ్లవర్ కూడా. మీకు పావు 2500 రూపాయలు అలా అమ్ముడుపోతుంది మార్కెట్లో. ఇది ఘనజీవామృతం అండి. ఇది సార్ నరహరి సారే రెడీ చేసి ఇక్కడ వాళ్ళు పెడుతున్నారు నర్సరీలో. ఇంకా పార్ట్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలి అనుకుంటే ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. ఎంత తిరిగినా కూడా నర్సరీ అసలు అయిపోవట్లేదండి. చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే రండి, ఒకసారి సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళండి. అలానే మీకు ఒకవేళ ఆన్లైన్లో కావాలంటే కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తానండి, మీకు కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా థ్యాంక్ యూ సార్. విజిట్ చేయండి, వీలు కాని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వండి. ఇన్ని మొక్కలు చూసాం కదా, మీకు ఏ మొక్క నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.